వెల్కమ్ టు జీకే హౌస్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్లో భాగంగా మనకు వచ్చేసి ఇప్పుడు ఏరియా ఆఫ్ పాత్ అండ్ రూట్స్ అంటే ఈ రెక్టాంగిల్ అనే మనం ఏదైనా ఒక రోడ్ ఒక ప్లేస్ తీసుకున్నప్పుడు రెక్టాంగిల్స్ ఉంటాయి. ఈ రెక్టాంగిల్స్లో మనం ఏదో ఒక రెక్టాంగిల్ తీసుకోండి. రెక్టాంగిల్ లేఅవుట్ చేస్తున్నాం ఊళ్ళల్లో, అంతే కదా, ఊళ్ళలో లేఅవుట్ చేస్తుంటారు. ఏది చేసినప్పుడు ఏంటిది, ఇక రోడ్స్ అనేది తీస్తారు. ఇట్లా ఈ రోడ్ ఆర్ పాత్, రోడ్స్ అండ్ పాత్ ఇంతది. ఇదొక తీసుకోవచ్చు. లేకపోతే మనం ఏం చేస్తాం, ఇండ్లలో కొన్ని ఆఫీస్లలో ఏంటంటే మ్యాట్స్ వేస్తూ ఉంటారు, గ్రీన్ మ్యాట్స్ అవోటి ఇవోటి వేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్ ఇలా తీసుకుంటాడు. ఏంటంటే ఇటు మ్యాట్ వదిలేస్తారు, ప్లేస్ వదిలేయడము అదో ఇదో చేస్తారు. లేదా ఇక్కడ ఒక డిజైన్, ఇదొక బార్డర్ ఇవ్వండి, చుట్టూ ఒక కలర్ బార్డర్ ఇచ్చేయమని చెప్తారు వాళ్ళు. ఈ లేదంటావు మనకు ఫర్ ఎగ్జాంపుల్ పార్కులు ఉంటాయి, కొన్ని పార్కులు చుట్టూ పార్క్ ఉన్నాక పార్క్ చుట్టూ మనకు వాకర్ సిటీలలో ఎక్కువగా ఉంటుంది, ఇట్లా వాక్ చేయడానికి చుట్టూ ఒక లేఅవుట్ తీస్తారు. అంటే లేఅవుట్ తీసి ఇందులో వాక్ చేయడానికి దీనికి వేరే మ్యాట్ వేస్తారు, లేదా మట్టి వేరే వేస్తే లోపలని చెట్లు పెంచుతారు. ఇవన్నీ కూడా పాత్స్ అండ్ రోడ్స్. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ చేయడం మనం. ఇదే పాత్స్ అండ్ రోడ్స్. ఓకే, ఇది కొంచెం ఇంపార్టెంట్ అండ్ లాజికల్గా ఉంటుంది. మళ్ళీ మనం వాడాల్సింది ఏరియా పెరిమీటర్ కాన్సెప్టే, వేరే కాన్సెప్ట్ ఏముండదు. కానీ ఇన్నరా అవుటరా, అవుటర్ అంటే బ్యాక్ సైడ్ వస్తుంది. అంటే ఒక ప్లేస్ తీసుకున్నప్పుడు, ఒక ప్లేస్ తీసుకున్నాం, దీనికి ఇన్నర్ అంటే ఏం చేయాలి, లోపల సైడ్ బాట తీసుకోవాలి, లోపల సైడు బాట తీసుకోవాలి. లేదు అవుటర్ అన్నాడు, అవుటర్ అంటే బయట సైడ్ బాట తీసుకోవాలి. 2 సైడ్లు అంటాడు, అది 2 సైడ్లు అన్నాడా 3 సైడ్లు అన్నాడు, ఒకటే సైడ్ అన్నాడా 3 సైడ్లు ఉండవు, 2 సైడ్ల 3 సైడ్ల ఉంటుంది, ఒక సైడా ఉంటుంది. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్నర్ అన్నాడు, ఇది ఇన్నర్, ఇది అవుటర్. సో చూసినప్పుడు ఇది మొత్తం ఒక 8 సెంటీమీటర్లు ఉన్నది అనుకోండి, 8 అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది బాట వచ్చేసి 1 మీటర్ 8 మీటర్స్ లెంత్, ఇది బాట వచ్చేసి 1 మీటర్ మాత్రమే ఉందనుకోండి. బాట వెడల్పు, ద విడ్త్ ఆఫ్ ద రోడ్, విడ్త్ ఆఫ్ ద పాత్. ఓకే రైట్. ఇది 1 అయితే ఏమవుతుందంటే ఇది కూడా 1 అవుతుంది, ఇది కూడా 1 అవుతుంది. ఎందుకంటే అటు ఇటు సేమ్ తీసుకోవాలి. సమ్ టైమ్స్ వాడు క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు మనం వేరే ఏరియా తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే అటు ఇటు సేమ్ తీసుకోవాలి. అప్పుడు లోపల ఆటోమేటిక్గా 6 అయిపోతుంది, 6 మీటర్స్ అవుతుంది, 6 మీటర్స్. ఇటు కూడా సేమ్ అదే కాన్సెప్ట్ ఉంటుంది. ఒకవేళ ఇటు 4, ఇటు ఒక 4, ఇటు 5 ఉంది అనుకో, ఇది అంటే ఇది 1 పోతుంది కనుక లోపల 3 ఉంటుంది. ఇది జస్ట్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే. ఒకవేళ ఇదే ఇచ్చిండు, ఇది 10 అన్నాడు అనుకో, లోపల ఇన్నర్ 10 మీటర్స్ అన్నాడు. ద విడ్త్ ఆఫ్ ద రోడ్ ఈజ్ 1 అప్పుడేమైంది, ఇది 1, ఇది 2 అనుకో, అప్పుడు మొత్తం 14 మీటర్స్ అవుతుంది దీని లెంత్. దీని మీ ఏరియా వచ్చేసి 14 మీటర్స్ అవుతుంది. ఏరియా ఆఫ్ ద పాత్ ఆర్ ఏరియా ఆఫ్ ద రోడ్, ఆ సిచ్యువేషన్స్లో ఏమైందంటే ఈ అవుటర్ ఉంటుంది కదా, ఈ బయట మొత్తం, ఈ బయట ఒక రెక్టాంగిల్, బయట రెక్టాంగిల్ R అనుకుంటున్నా, బయట రెక్టాంగిల్ ఏరియాలోకి వెళ్ళి ఇన్న రెక్టాంగిల్ లోపలి రెక్టాంగిల్ ఏరియా కనుక మనం తీసేస్తే, బయటి దానిలో ఏరియాలోకి వెళ్ళి లోపల ఏరియా తీసేస్తే మనకు ఏరియా ఆఫ్ ద రోడ్ వస్తుంది, ఏరియా ఆఫ్ ద రోడ్ అనేది వస్తుంది, ఏరియా ఆఫ్ ద రోడ్ వస్తుంది. ఇట్లా మనం ఒకటి కాన్సెప్ట్ అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, లేదు ఇక్కడికి వచ్చినాం, ఇది బయటది అనుకో, ఇక్కడ తీసుకుంటామైతే ఇది లోపలిది R1 అనుకో, బయటది R2 అనుకో, అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా. అప్పుడు R2 మైనస్ R1 అవుతుంది. అది బయటిదా లోపలదా అన్నప్పుడు ఏదైనా బయటి దాని మైనస్ లోపల చేసేసుకుంటే వస్తుంది, ఇన్నర్ అయినా అవుటర్ అయినా. ఓకే రైట్, ఇది క్లియర్గా గుర్తుంచుకుంటే మొత్తం ఇదే కాన్సెప్ట్. ఇక రిమైనింగ్ ఏరియా అండ్ పెరిమీటర్ కాన్సెప్ట్తోనే వాడుతూ ఉంటారు. ఇది ఇంకొకటి చూడండి, ఒక రెక్టాంగిల్ కాన్సెప్ట్ ఉంది. ఇలానే ఆయన ఏం చేసిండు, రోడ్ వేసిండు ఇట్లా. ఇది ఒక 2 మీటర్స్ విడ్త్ అనుకో, ఇది 2 మీటర్స్ విడ్త్ మాత్రం ఇక్కడనే.
ఇది ఒక 10 మీటర్స్ వెడల్పు, ఇది ఒక 14 మీటర్స్. అప్పుడు ఏరియా ఆఫ్ దిస్ ఏమవుతుంది? ఈ లెంత్ ఇది ఎంత ఉంది? 10 ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. 20 మీటర్స్. ఎందుకంటే ఇది ఒక రెక్టాంగిలే. క్లియర్ చూడండి, ఇది కూడా ఒక రెక్టాంగిలే. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ మైనస్ ఇది ప్లస్ ఇది ఈ రెక్టాంగిల్ ఉంటుంది, ఇది కూడా ఒక రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ ఎంత? ఇది పై నుంచి కిందికి 14 మీటర్స్. 14 మీటర్స్ అనుకోండి. విడ్త్ వచ్చేసి 2. ఇక్కడ విడ్త్ ఇక్కడ 2 ఇచ్చి ఇంకోటి 3 కూడా ఇచ్చుకోవచ్చు, వానిష్టం. ఓకేనా? అంతే కదా. మనం ఏంటి 20 ఫీట్ల రోడ్డు, 30 ఫీట్ల రోడ్డు, 35 ఫీట్ల 60 ఫీట్ల రోడ్లు ఉంటాయి కదా, అట్లనే వాడు తీసుకున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? 14 × 2 14 2 జా 28. కానీ ఏమవుతుందంటే ఈ ప్లేస్ అనేది 2 సార్లు రిపీట్ అయింది. ఈ రోడ్డుకి వచ్చింది, అది ఈ రోడ్డుకి వచ్చింది. కార్నర్ బిట్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, అంతే కదా. మన ఊళ్ళో తీసుకుంటే కార్నర్ బిట్టు కమర్షియల్ పర్పస్ ఉంటాయని కొనుక్కుంటారు, అట్లాంటిదే ఇది కార్నర్ బిట్టు. కార్నర్ బిట్ 2 సార్లు వచ్చింది కనుక వాడు తీసేస్తాడు. ఒకసారి తీసేసుకుంటూ వచ్చేది 20 + 26. ఆన్సర్ షుడ్ బి 46 అవుతుంది. ఇది కూడా మనం ప్రాబ్లంలో అప్లై చేయాలి. అప్పుడే చెప్తే కొంచెం మీరు క్లారిటీ ఉండదని ఇప్పుడు నేను కాన్సెప్ట్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ఇదే బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏ రెక్టాంగులర్ గార్డెన్ ఈస్ 20 మీటర్స్ లాంగ్. 20 మీటర్స్ లాంగ్. 20 meters long and 65 meters broad. వెడల్పు. A path uniformly width 5 meters. A farm uniformly width 5 meters to be constructed around on it outside. Around on it outside. బయటికి 2 వైపులా 5 మీటర్ల బాట ఉన్నది. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ గ్రావెలింగ్. అంటే గడ్డి పెంచుకుంటా అన్నవాడు, అంతే పాతలలో కూర్చోకుండా గడ్డి పెంచితే గడ్డి మీద నడవాలి. అది మనకు ఎక్స్పెన్సర్ ఏదో అవుతుంది. ఓకే. ఇన్ ద 1.40 రూపీస్ ఫర్ మీటర్ స్క్వేర్. అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఒక ఏరియా ఆఫ్ ద పాత్ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ద పాత్ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ద పాత్ కనుక్కోవాలి. ఇక్కడ ఏమన్నాడు? 120 మీటర్లు. ఇది 120. సరే, ఈ అడ్డ ఇది 120 తీసుకో, ఇది 65 తీసుకో. ఇక్కడ ఏమన్నాడు? 2 దిక్కుల 5 మీటర్లు వెడల్పు అన్నాడు. అంటే ఇటు 5 ఉంటుంది, ఇటు కూడా 5 ఉంటుంది. అది మర్చిపోవద్దు. అప్పుడు ఇది ఏమవుతుంది? 75 అవుతుంది. ఇది బయట వస్తారా 75. ఇది ఏమవుతుంది? లోపలిది 130, ఇది బయట 130. ఇప్పుడు ఏరియా, ఇప్పుడు వచ్చేసి ఏరియా ఎంత అవుతుంది అనేది కావాలి. ఏరియా ఆఫ్ ద పాత్. ఏరియా ఆఫ్ ద పాత్ మనకు కావాల్సింది ఏంటి? ఏరియా ఆఫ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు, నేను బయటి రెక్టాంగిల్ R1 అనుకుంటానా, లోపలిది R2 అనుకుంటాను. ఇబ్బంది ఏం లేదు కదా మీకు. సో బయటిది R1, లోపలిది R2. ఏరియా ఆఫ్ ఏ R1 మైనస్ ఏరియా ఆఫ్ ఏ R2 చేస్తే యూ విల్ గెట్ ద ఏరియా ఆఫ్ ద పాత్ ఆర్ ఏరియా ఆఫ్ ద రోడ్. వాడు ఏదంటే అది. ఓకేనా? రైట్. పాత్. ఓకే. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ R1 మైనస్ ఏరియా ఆఫ్ R2. Area of R1 minus area of R2. Area of a R1 minus area of R2. Area of R1 minus area of R2. Area of R1 ఏమవుతుంది? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ L into B. దాన్ని మనం పెద్ద వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ లెంత్ ఇంటూ వెడ్త్. సో 130 into 75 minus 120 into 65. 120 into 65 చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం? 75 into 13. 75 into 13 చేద్దాం. ఓకే. 3 5 15, 3 1 3 7 21 1 22. సో
0 5 75 5 7 9 ఆఫ్టర్ 0 ఎందుకంటే మనం ఇక్కడ ఒక 0 తీసేస్తాం కనుక అది ఇక్కడ పెట్టేసుకున్నాం 9750 మైనస్ ఇంకోటి ఏంటిది 65 ఇంటూ 12 12 5 60 సారీ 12 5 60 ఇక్కడ 0 ఇక్కడ 6 12 72 72 ప్లస్ 6 78 ఒక 0 అయిందా 120లా అక్కడ 0 తీసేసుకొని మళ్ళీ పెట్టుకున్నా 7800 7800 ఎప్పుడైనా సరే 0 లాస్ట్కి ఉందంటే అది తీసేసి లాస్ట్ కాడ ఇంట్రొడ్యూస్ చేసుకుంటే సరిపోతుంది అది 0 యొక్క కాన్సెప్ట్ ఇప్పుడు తీసుకున్నప్పుడు ఏమవుతుంది 9750 మైనస్ 7800 0 5 12 తీసుకున్నాం 17 మైనస్ 8 9 అండ్ 1 1950 మీటర్ స్క్వేర్ 1950 మీటర్ స్క్వేర్ దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద పాత్ ఇది వచ్చేసి ఏరియా ఆఫ్ ద పాత్ ఈ పాత్ యొక్క ఏరియా మనకేం చేయాలి గ్రావెలింగ్ చేయాలి గ్రావెలింగ్ 1 మీటర్ కాస్ట్ ఎంత ₹1.40 ఇంత అవుతుంది ఫర్ గ్రావెలింగ్ 1 మీటర్ కాస్ట్ 1 మీటర్ స్క్వేర్ ఏరియా కనుక స్క్వేర్ మీటర్స్ ఉండాలి 1 మీటర్ స్క్వేర్ 1.4 దెన్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ 1950 మీటర్ స్క్వేర్ సింపుల్ 1950 ఇంటూ 1.4 మల్టిపుల్ చేసుకుంటే నీకు వచ్చేసి 2730 వస్తుంది 2730 వస్తుంది ఓకేనా ద కాస్ట్ ఈస్ ₹2730 ద కాస్ట్ ఆఫ్ ద గ్రావెలింగ్ ఈస్ ₹2730 ఓకే రైట్ నెక్స్ట్ a saree 4 meters long and 1.2 meters wide has a border of width 25 centimeters all around it on the inside find the cost of kitting the border at 20 paisa per centimeter square మనం ఇది చూసుకోకుంటే దెబ్బ పడుతుంది అది మీటర్లు ఉన్నది ఇది సెంటీమీటర్లు ఉన్నది ఫస్ట్ ఏం చేయాలి దానికి చీర ఏదైనా సరే మనకు రెక్టాంగిలే వాడు ఏమని మనం వేయాల్సింది రెక్టాంగిల్నే వేసుకుంటాను నేను ఇది చూడిగా వేసి పడేసిన ఒక చీర దీనికి బార్డర్ వేయాలి వాళ్ళు ఏదో ఒకటి వేసుకుంటారు మనకు అవసరం లేదు అది ప్రాబ్లం ఆఫ్ ది లేడీస్ మనకు సమస్య లేనిది అది ఎందుకంటే తేవాల్సింది మాత్రం మనమే లోపల మోకాన వేసిండు వాడు లోపల మోకాన వేసుకున్నాడు ఓకేనా ఇక్కడ వచ్చేసి ఏంటిది బయట 4 మీటర్స్ అంటే నేను 400 సెంటీమీటర్స్ రాసుకుంటున్నా 400 సెంటీమీటర్స్ రాసుకుంటున్నా 400 సెంటీమీటర్స్ సిఎం ఇది వచ్చేసి 1.25 ఇది వచ్చేసి 125 సెంటీమీటర్స్ రాసుకో ఇది 125 సెంటీమీటర్ లోపల వచ్చేసి ఎంత అన్నాడు 25 సెంటీమీటర్లు అంటే ఇటు 25 అటు 25 అంటే 50 అంటే ఇది వచ్చేసి 750 అంటే 75 వస్తుంది ఇది లోపల 75 ఇది 400 అంటే లోపల వచ్చేసి 350 ఎందుకు ఇటు 25 పోయింది ఇటు 25 పోయింది వచ్చేసి 350 ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏ పాత్ ఏరియా ఆఫ్ ద పాత్ ఏంటిది ఏరియా ఆఫ్ ఏ path is equal to area of path is equal to area of R1 minus area of R2 shortcut just మీ అండర్స్టాండింగ్ కోసం రాస్తున్నాను ఓకేనా ఆల్రెడీ చెప్పిన కనుక బిగ్ మైనస్ స్మాల్ అప్పుడు ఏరియా బయట ఏమవుతుంది 400 ఇంటూ 125 minus area of R2. So 400 into 125 minus 350 into 75 350 into
75. చూద్దాం ఇక్కడ ఏం చేయాలి, 125 into 4, 125 4 జా ఎంత అవుతుంది, 500 ఆఫ్టర్ 2 zeros. 125 4 జా 500 ఆఫ్టర్ 2 zeros. ఇది మాత్రం చేయాల్సిందే. 75 into 35, 75 into 35, 5 5 25, పైలా 2, 7 35, 35 2 37. ఓకేనా, రైట్. మళ్ళీ ఇది 0, 3 5 జా 15, 3 7 జా 21, 21 + 2 22, 5 12, పైలా 1 6 2. ఇక్కడ ఏంటంటే ఒక 0 వదిలేసినాము, ఆ 0 పెట్టుకోవాలి మనం. అంత ఏమవుతుంది, -26250, 26250. దీన్ని మళ్ళీ ఏం చేయాలి, మైనస్ చేసుకుంటే 23750, 23750 సెంటీమీటర్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఏరియా 1 centimeter స్క్వేర్, ఏరియా ఆఫ్ 1 centimeter స్క్వేర్. సో ఏమవుతుంది, 1 centimeter కాస్ట్, 1 centimeter కాస్ట్. అది కిట్టింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బార్డర్లో డిజైన్ వేసుకోండి. 1 centimeterకు 20 పైసలు. ఎన్ని పైసలు బేటా, 20 పైసలు. అప్పుడు ఏం కావాలి, ఎన్ని ఉన్నాయి, 23,750, 23,750 into 20. ఓకే, 2 zeros పక్క పెట్టేసుకో. ఎంత అవుతుంది ఇది, 4750నా. సో 2375, 0 5 రైట్, 4750 ఆఫ్టర్ 2 zeros ఇన్ పైసా. ఇది పైసా. నేను రూపాయలకు మార్చాలి. ఇక్కడ రూపాయలకు మార్చాలంటే 2 zeros తీసేస్తే, ఎందుకంటే 1 rupee = 100 పైసా. ఇక్కడ కనుక 100తో డివిజన్ చేస్తే నాకు 2 zeros ఎగిలిపోతుంది. ఇది 4750 రూపాయలు, 4750 రూపాయలది దీని యొక్క కాస్ట్. ఓకే, రైట్. ఏ రెక్టాంగులర్ లాన్ 76 meters and 54 meters abroad, 2 crossroads at 1.5 meters wide, running parallel to its length, and the border is 2 meters wide, running parallel to the berth. అడ్డంగా నిలువుగా ఉంది, చూసుకోండి ఇక్కడ. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ దీస్ రోడ్స్ ఆన్ rupees at 16 per meter square, at 16 per meter square. ఇక్కడ చూడండి, ఏం లేదు, ఇదొకటి. ఏమన్నాడు, ఇది 76 మీటర్లు, ఇది 76 మీటర్లు పొడవు, వెడల్పు వచ్చేసి 54 మీటర్లు, 54 మీటర్లు. హ్యాస్ ఏ 2 క్రాస్ రోడ్స్, అంటే లోపల ఉన్నది 2 క్రాస్ రోడ్స్ ఎట్ 1.5 meters రన్నింగ్ ప్యారలల్ టు ద లెంత్. దీనికి ప్యారలల్ అంటే ఇట్లా వస్తుందమ్మా, అది చూసుకోండి. దీనికి ప్యారలల్గా దీనిది వచ్చేసి 1.5 meters వెడల్పుతోని ఒక రోడ్ వేసేసిండు, అయిపోయింది. మళ్ళీ అడ్డం కూడా రోడ్ వేయాలి కదా, అది కూడా వేసిండు వాడు. కానీ రోడ్డు వెడల్పు సేమ్ లేదు బిడ్డు, కొంచెం తేడా ఉంది, అది కూడా మనం చూడాలి. అది 1.5 ఉంది, అది 2 ఉంది. అది వచ్చేసి 54, ఇది 1.5. ఓకేనా. ఇప్పుడు మనకేమన్నాడు, రన్నింగ్ ప్యారలల్ బెర్త్. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్. ఆ రోడ్ వేయడానికి వానికి 1 మీటర్ స్క్వేర్కు 16 రూపాయలు అయితే, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దట్ రోడ్స్. ఆ రోడ్ అన్నింటికి వేయడానికి కాస్ట్ ఎంత. ఓకే, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇదొక రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ వచ్చేసి ఇది అడ్డం వచ్చేసి 54, నిలువు వచ్చేసి, అది కూడా గుర్తుంచుకోవాలి, మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, రైట్.
చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ R1 రోడ్ 1 చూసుకుందాం. ఇక్కడ రోడ్ 1 ఏరియా ఆఫ్ రోడ్ 1 ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ బి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. L ఎంత, అది ఇది తీసుకుంటే ఇది 75, 76 ఇంటూ 1.5. ఓకేనా? రైట్. 76 ఇంటూ 1.5 ఎంత వస్తుంది ఒకసారి చేద్దాం. 15×90, 15,105, 105 + 9, 105 అంటే 114, లేదా 105 + 9, 144. సో అయింది ఇక్కడ 1 పాయింట్ ఆఫ్టర్ 1 డెసిమల్. ఇక్కడ పాయింట్ కనుక ఇది తీసుకుంటే 114 మీటర్ స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్. ఆ తర్వాత పెట్టుకుందాం. ఇది ఏరియా ఆఫ్ రోడ్ 1. ఇదొక రోడ్యాకి వచ్చింది మీకు. చూడండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. ఇది అడ్డంగా ఉంది కదా ఈ రోడ్డు, దీని ఏరియా వచ్చింది. ఇదంతా 114 మీటర్ స్క్వేర్, 114 మీటర్ స్క్వేర్. మళ్ళీ అడ్డంగా కూడా ఒక రోడ్డు ఉంది, మళ్ళీ అది మర్చిపోవద్దు. అప్పుడు రోడ్ 2 ఏరియా ఇస్ ఈక్వల్ టు L ఇంటూ బి. అదెంత 54, దాని వెడల్పు 102, మొత్తం 2, 108. ఓకే. అప్పుడు ఏమవుతుంది, మరి పొత్తులో ఒక రోడ్డు ఉన్నది, ఈ పొత్తుల అది కూడా మనం చూసుకోవాలి, మిక్స్డ్. అప్పుడు రోడ్ 3 ఆర్ కామన్ ఏరియా తీసుకోవచ్చు. కామన్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1.5, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ టోటల్ రోడ్స్, మొత్తం 2 రోడ్లు, టోటల్ రోడ్స్ ఈజ్ ఈక్వల్ టు 114 + 108 - 3, 114 + 105, 114 + 105, 912, 219 మీటర్ స్క్వేర్. 219 మీటర్ స్క్వేర్ ఏరియా ఆఫ్ ద రోడ్ మాత్రమే. ఇది మనకు కావాల్సింది నెక్స్ట్ ఏమన్నాడు, ఎక్స్ట్రా కావాలి. ఏరియా ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ రోడ్, కన్స్ట్రక్షనింగ్ రోడ్, కాస్ట్ ఆఫ్ రోడ్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ స్క్వేర్ కాస్ట్ 16 రూపీస్. సో ఏమవుతుంది, 219 మీటర్ స్క్వేర్ కాస్ట్ ఎంత, 219 ఇంటూ 16, 219 ఇంటూ 16 చేసుకుంటే 3,504 రూపీస్ వస్తుంది. 3,504 రూపాయలు వస్తుంది. 3,504. దిస్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద రోడ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ రోడ్. ఓకే, రైట్. నెక్స్ట్, a square land is surrounded by a path of 2 meters width around it. Around అంటే బయటికి ఇక బయట సైడ్ వేసిండు వాడు, around it. Okay, if the area of the path is 120 meters square, find the area of the lawn. Okay, ఇది చూడండి మళ్ళా. ఓ స్క్వేర్ అన్నాడు కదా, ఇది ఒక స్క్వేర్ అనుకోండి. ఈ స్క్వేర్ పాత్ వచ్చేసి 2 మీటర్స్ వైడ్. ఇది 2, ఇది కూడా 2, లోపల ఎక్స్, అంతే కదా. సో ఏమన్నాడు, ఏరియా ఆఫ్ ద పాత్ ఈజ్ 120 మీటర్ స్క్వేర్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద లాన్. సో ఏరియా ఆఫ్ ద పాత్ ఇక్కడ చూడు, ఫస్ట్ ఏరియా ఆఫ్ path is equal to area of S1 minus area of S2. అంటే బయటిది S1 అయితే లోపలిది S2. అంటే ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ 1 మైనస్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ 2, అంతే కదా. బయటిది మైనస్, అక్కడ ఆర్ అంటే రెక్టాంగిల్ అనుకున్నా, స్క్వేర్ అంటే ఎస్ అనుకున్నాం. ఇట్లనే అనుకోవడం లేదు, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే.
అప్పుడు ఏమవుతుంది, ఇది సైడ్ ఇంటూ సైడ్, సైడ్ స్క్వేరు, ఇది కూడా సైడ్ స్క్వేర్, సైడ్ ఇంటూ సైడ్, సైడ్ స్క్వేర్, ఇది సైడ్ 1 సైడ్స్. బయట సైడ్ వచ్చేసి x+4, ఇది మొత్తం x+4, లోపల వచ్చేసి x, బయటది వచ్చేసి x+4, లోపల వచ్చేసి x. అప్పుడు ఏమవుతుంది, x+4 హోల్ స్క్వేర్ మైనస్ x², మైనస్ x². ఏరియా వచ్చేసి 120, 120. ఇప్పుడు చూడాలి 120, a+b హోల్ స్క్వేర్ ఫార్ములా, a² ప్లస్ 2ab ప్లస్ b² అంటే 16, 4² అంటే 16 మైనస్ x² ప్లస్ x² మైనస్ x² గేట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, అది పట్టుకురావాలి. 120 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 8x, ఇది 104, 104 ఈజ్ ఈక్వల్ టు 8x, ఆర్ 104/8 ఈజ్ ఈక్వల్ టు x. 8 1 8. ఓకే, రైట్. 120 8 కదా, 8 1 8 అంటే 2 మిగులుతుంది. 8 3 8 3 24. x ఈజ్ ఈక్వల్ టు 13. మనకు కావాల్సింది ఏరియా ఆఫ్ ఎ లాన్ అంటే లోపలిది మాత్రమే. ఇక్కడ లాన్ అన్నాడు ఆల్రెడీ వాడు, లాన్ అన్నాడు కనుక ఏరియా ఆఫ్ ద లాన్ అంతా 13. 13 ఇంటూ 13 స్క్వేర్ 169. ఆన్సర్ 169 ఎక్కడుంటే గదే ఆన్సరు, ఇక్కడ ఉంది కనుక దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఎనీ డౌట్? రైట్. నెక్స్ట్, ఏ రూమ్ ఈస్ 10 meters long and 6 meters broad. It is surrounded by a veranda with 2 meters wide all around it. Find the cost of flooring. The veranda width marble 36 rupees 36 square meters. A room is same అదే కాన్సెప్ట్. Room is 10 meters long, 10 meters long and 6 meters broad, 6 meters broad. It is surrounded by veranda. దీని చుట్టూ వరండా ఇచ్చాడు, అందేం పోతే అది ఇచ్చాడు. ఇది 2 meters అంటే ఏంటి దిక్కుల 2 meters wide all around it. చుట్టుపక్కలంతా కూడా 2 meters around, all around it. Find the cost of flooring the veranda with 36 rupees per meter square. 36 rupees per meter square కావాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ 1, ఇది ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ 2. ఇది బయట అడ్డం ఎంత 6 అంటే ఇది 10 అవుతుంది, ఎందుకంటే ఇటు 2 అటు 2. ఇది 10 కనుక ఇది 14 అవుతుంది, అంతే కదా. ఇది 10, అక్కడ 2 ఇక్కడ 2 2 2 4 సరిపోయింది. ఓకే, రైట్. ఇప్పుడు చూసుకుందాం ఏరియా ఆఫ్ ఏ పాత్. ఏరియా ఆఫ్ ఏ పాత్ ఆర్ వెరండా ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ ఏరియా మనకు ఏదైనా సరే పాత్ మాత్రమే తీసుకుంటాం. ఏరియా ఆఫ్ వరండా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ R1 మైనస్ ఏరియా ఆఫ్ R2. బయట రెక్టాంగిల్ మైనస్ లోపలి రెక్టాంగిల్. ఇదేమవుతుంది 14 ఇంటూ 10 మైనస్ 10 ఇంటూ 6. 14 10 140 మైనస్ 60, దట్ ఈజ్ ఈక్వల్ టు 80. దట్ ఈజ్ ఈక్వల్ టు 80 మీటర్ స్క్వేర్. ఇప్పుడు ఏం కావాలి, కాస్ట్ ఆఫ్ ఫ్లోరింగ్. కాస్ట్ ఆఫ్ flooring is equal to area into cost. Area into cost. Area ఎంత 80 into cost ఎంత 36. సో 36 into 80 వేస్తే వచ్చేది ఆన్సర్ 3628. 8 6 48, పైల 4, 8 3 24 ప్లస్ 24 ప్లస్ 4 28, 288 ఆఫ్టర్ 0, ఎందుకంటే ఆ 0 ఇక్కడ పెట్టు 8,
2, 8, 8 after 0. That is the cost of the veranda, flooring for the veranda. Okay? Any doubt? These are the problems. Next చూడండి. A hall is 6 meters long and 12 meters broad. Find the cost of carpenting if it at 15 per meter square after leaving a margin of 1 meter all around. 1 meter all around. ఇది చూడండి. ఎట్లా ఉందో చూడండి. ఏ హాల్ ఈజ్ 6 meters లాంగ్, 16 మీటర్ల పొడవు, ఇక్కడ 12 మీటర్ల అడ్డం వెడల్పు. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ కార్పెంటింగ్ ఎట్ 15 meters ఆఫ్టర్ లివింగ్ ఏ మార్జిన్ ఆఫ్ 1 meter ఆల్ అరౌండ్ ఇట్. ఇక్కడ ఏం చేయాలి? కార్పెట్ వేయాలి. కార్పెట్ బయటికి వేయరు ఎప్పుడైనా. మనం ఇల్లు రూమ్లో ఉంటే రూమ్ నుంచి బయటికి వేసి కార్పెట్ వేయం కదా, లోపలనే కార్పెట్ ఇస్తాం. లోపల సైడ్ మాత్రమే కార్పెట్ వేసుకుంటాం. లోపల సైడ్ ఏం చేసిండు? లివింగ్ మార్జిన్ ఆఫ్ 1 meter ఆల్ అరౌండ్ ఇట్. ఇటొక 1 meter, ఇటొక 1 meter వదిలేసిండు. అంటే ఏమవుతుంది? ఇది 14 అయితే ఇది 10 అవుతుంది. అంతే కదా, అది 14, 10. ఇదంతా కార్పెట్ వేసుకుంటారు. ఇక ఇదంతా వాళ్ళు కార్పెట్ వేసుకొని ఆనే ఉంటారు. ఇక చూద్దాం. ఏరియా ఆఫ్ ఏ ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడు? ఏరియా ఆఫ్ ఏ రోడ్ తీసుకుందాం. మనకి ఇదంతా ఎందుకు? ఏరియా ఆఫ్ రోడ్డే కదా, సరే అవసరం లేదు అనుకుంటా. ఆల్ అరౌండ్ ఇట్. సో మార్జిన్ ఫస్ట్ అవసరం లేదు. సో ఏరియా ఆఫ్ కార్పెట్ అన్నాడు కదా, ఏరియా ఆఫ్ కార్పెట్ L into B, L into B, L into B, L into B తీసుకుంటే ఇదేమవుతుంది? 10 into 14, that is equal to 140. 140 meter square. 140 meter square. కాస్ట్ కావాలి. 1 meter square కాస్ట్ ఎంత? 15 రూపాయలు. 140 meter square కాస్ట్ ఎంత? అదే కదా మన కాన్సెప్ట్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? అదే 1 meter square 15 రూపీస్. 140 ఎంత? 14 into 15 by x is equal to 15. అంటే ఈ 140 తర్వాత రాసుకుంటా. అప్పుడు ఏమవుతుంది? 15. 15 4 60. 15 ఒక అట్లా 15, 15 4 21, 0 పెట్టుకో. 2100. 2100 ఇదే కదా కాస్ట్. ఏంటే కదా, మల్టిపుల్ చేసుకున్నప్పటికి వచ్చేసి 2100 రూపాయలు. ద కాస్ట్ ఆఫ్ ద కార్పెంటింగ్ ఫర్ ద మార్జిన్. కార్పెట్ యొక్క లోపల చేసుకోవడానికి నీకు అంత ఆన్సర్ వస్తుంది. సరేనా? రైట్. A path is 3 meters wide is running along inside of the boundary of a rectangle field is 16 meters by 76 meters. How much money to needed a gravel of a path at 2.5 meters per meter square? ఇన్సైడ్ అన్నాడు ఇక్కడ. దాని వెడల్పు వచ్చేసి 3 మీటర్లు. వెడల్పు వచ్చేసి 3 మీటర్లు. ఓకే, రెక్టాంగిల్ లోపలికి. మళ్ళీ అది కూడా మర్చిపోద్దు మనం. ఇది 116, ఇది 76. 116, అది 76. 116 అంటే ఇది ఏమవుతుంది? తీసుకుంటే లోపల
ఇటు 3 పోయింది, లోపల 110, ఇది 70, ఎందుకంటే అటు 3 ఇటు పోయింది. మనకేం కావాలి? ఏరియా ఆఫ్ ఏ పాత్ కావాలి. ఏరియా ఆఫ్ ఏ పాత్, ఏరియా ఆఫ్ ద పాత్ ఫర్ రూపీస్ 2 రూపీస్ 50 పైసా, 2 రూపీస్ 50 పైసాకు మనకు కావాల్సి ఉంటుంది. సో ఏరియా ఆఫ్ ఏ పాత్, ఏరియా ఆఫ్ పాత్, ఏరియా ఆఫ్ ఏ path is equal to rectangle 1 minus rectangle 2. Area of a rectangle 1 minus area of rectangle 2. ఇది ఏమవుతుంది? 116 minus 76 110 into 70. 116 into 76. 116 into 76. 6 6 ja 36. Pila 3. 6 1 ja 6. 6 plus 3 9. 6 1 ja 6. ఓకే, మళ్ళీ ఇక్కడ 0 పెడతాం. 7 42. పైల 4. 7 ఒకట్ల 7 4 11. పైల 1. 7 ఒకట్ల 7 1 8. 9 11. పైల 1 8. 8 8 1 8. 8 8 1 6 మైనస్ 7 7 0 0. దీంట్లోకి ఏం చేయాలి మనం? 8 8 1 6 మైనస్ 7 7 0 0 తీసేసుకుంటే 6 1 1 3 1 1 6 is the 3 meter square is the area of a path, area of the path into cost ఎంత వేయాలి మళ్ళా? 1 మీటర్ స్క్వేర్ కాస్ట్, 1 మీటర్ స్క్వేర్కు 2 రూపీస్ 50 పైసా అయితే 316 మీటర్ స్క్వేర్కు కాస్ట్ ఎంత? సింప్లీ డూ కాస్ట్ మల్టిప్లికేషన్. 116 into 2.5 మల్టిపుల్ చేస్తే నీకు 2790 రూపాయలు వస్తుంది. 2790 రూపీస్. 2790 rupees. This is the cost of the path, gravelly, for gravelly. Okay, right. A path is 2.5 meters wide, is running around rectangular grassy of 40 meters and 35 meters. For clear ఇచ్చిండు. Find the area of the path and the money needed to tilling, అంటే కట్ చేయడం ఏదో ఉంటుంది, for 5.6 5 రూపాయల 60 పైసలు, 5 రూపీస్ 60 పైసా పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ చూడు సేమ్ అదే. రన్నింగ్ అరౌండ్ రెక్టాంగులర్ గ్రాసీ, అరౌండ్ పాత్ రన్నింగ్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పాత్. Find the area of the path, money needed to drilling around it. ఇది 40, ఇది 35 తీసుకో. బయట 45 అవుతుంది, ఇది 40 అవుతుంది, అంతే కదా. 45 and 40 అరౌండ్ అన్నాడు. వైడ్ రన్నింగ్ అరౌండ్ ద రెక్టాంగిల్. సో ఇదేంది 2.5 కనుక 2 దిక్కులో 5 5 చేంజ్ అవుతుంది, 2 దిక్కులో 5 5 చేంజ్ అవుతుంది. ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ మనం చెప్పుకున్న ఫార్ములా, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ సారీ ఏరియా ఆఫ్ పాత్, ఏరియా ఆఫ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు రెక్టాంగిల్ 1 మైనస్ రెక్టాంగిల్ 2. ఇదేమవుతుంది? 45 into 40 మైనస్ 40 into 35. ఇదేమవుతుంది? 90 అంటే 180 మైనస్ 35 4 1400, దట్ ఈజ్ ఈక్వల్ టు 400 మీటర్ స్క్వేర్ ఇంటూ 5.6 ఇంటూ 5.26. 400 మీటర్ స్క్వేర్ టోటల్ ఏరియా. 1 మీటర్ స్క్వేర్ కాస్ట్ ఎంత? 5 రూపాయల 60 పైసలు. సో 400 మీటర్ స్క్వేర్ కాస్ట్ ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అప్పుడు ఏమవుతుంది?
5.6 into 400. 5.6 into 400 చేస్తే నీకు 1960 రూపీస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్. A rectangular lawn is 115 meters long and 16 meters broad, has two cross paths at right angles. At one 2 meters wide, running parallel to the length, and another one is 2.5 meters wide, parallel to the breadth. Find the cost of graveling the part. 14 rupees for meter square. 14 rupees for meter square. చూద్దాం. ఫస్ట్ ఇన్సైడా అవుట్ సైడా తీసుకుంటే సరిపోతుంది. ఇన్సైడా అవుట్ సైడా, లోపలికే తీసుకోవాలి. ఇది 115. దిస్ ఈజ్ 115. ఇది 64. ఓకే, దీనికి మళ్ళీ రోడ్ వేసినప్పుడు ఒకసారి కరెక్ట్గా చూసుకోండి. రోడ్డు ఏమన్నాడు? ప్యారలల్ 2 meters వైడ్, ప్యారలల్ టు లెంత్. దీనికి ప్యారలల్గా ఇది 2 మీటర్లు. ఇన్నర్ అవసరం లేదు మనకి. ఇది వచ్చేసి 115, ఇది వచ్చేసి 64. దీనికి ప్యారలల్గా 2 మీటర్లు, దీనికి ప్యారలల్గా 2.5. అంటే ఏరియా ఆఫ్ ఏ రోడ్ 1 ఇది 115 into 2. ఎందుకంటే ఇక్కడ ఇది 2 meters లెంత్ కనుక. ఇది అడ్డం, ఇది అడ్డం 64 into 2.5 చేస్తే రోడ్డు 2 వస్తుంది. మళ్ళా అది వాట్ ఈస్ దట్ కామన్ రోడ్ ఉంటుంది, అది కామన్ రోడ్, అది తీసేస్తే వచ్చేది ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు చేద్దాం, చూడండి. ఫస్ట్ ఏరియా ఆఫ్ రోడ్ 1 R1, ఏరియా ఆఫ్ ఏ రోడ్ 1, ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 100 L into B, 115 into 2, 230 meters square. ఓకే, ఏరియా ఆఫ్ రోడ్ 2, ఏరియా ఆఫ్ రోడ్ 2, రోడ్ 1, రోడ్ 2 ఈజ్ ఈక్వల్ టు 64 into 2.5. మనం మర్చిపోదు ఇక్కడ, ఇది ఈ అడ్డంగా తీసుకోమన్నాడు. ఇక్కడ చూడండి 2.5 meters రన్నింగ్ ప్యారలల్ టు ద బెర్త్. బెర్త్ 6.4. అది లెంత్లో పొలుతులో మొత్తం లెంత్ విడ్త్లో తేడా వస్తే ఆన్సర్ తేడా వస్తుంది, అది చూసుకోండి. 64 into 2.5, 24 100, 10, 26 150, 150 ప్లస్ 10 160. అంటే ఒక 0 పోతుంది ఎందుకంటే పాయింట్ కనుక. మైనస్ 160. ఓకే, రైట్, 160. ఒక పాయింట్ ఎంత తీసేసినంటే ఇక్కడ 0, ఇక్కడ 2.5 కనుక 0 తీసేసుకున్నాను. రైట్, ఇప్పుడు కామన్ ఏరియా కావాలి. మనకేం కావాలి? కామన్ ఏరియా. కామన్ ఏరియా ఏమవుతుంది? 2.5 into 5, సారీ 2.5 into 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 meters square. ఇది కూడా మీటర్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది? ఏరియా ఆఫ్ ద టోటల్ రోడ్, ఏరియా ఆఫ్ టోటల్ రోడ్, ఏరియా ఆఫ్ టోటల్ రోడ్ ఈజ్ ఈక్వల్ టు 230 ప్లస్ 160 230 ప్లస్ 160 మైనస్ 5, ఎందుకంటే కామన్ తీసుకోవాలి, తీసేయాలి. అప్పుడు 155 రెండు యాడ్ చేసుకుంటే ఏమవుతుంది? 385 మీటర్ స్క్వేర్. 385 మీటర్ స్క్వేర్. అప్పుడు ఏం చేయాలి? మనం కాస్ట్ తీసుకోవాలి.
సో 1 మీటర్ స్క్వేర్ కాస్ట్ ఎంత ఇచ్చిండు వాడు? 1 మీటర్ స్క్వేర్ కాస్ట్ 14 రూపీస్ ఇచ్చిండమ్మా. 1 మీటర్ స్క్వేర్ కాస్ట్ 14 రూపీస్. మనకు కావాల్సింది ఎంత? 385 ఈజ్ ఈక్వల్ టు 385. 385 ఇంటూ 14 చేసుకుంటే మనకు 5790. 5790 రూపీస్. ఇది మల్టిపుల్ చేయండి, మీరు చేసేసుకుంటే అయిపోతుంది, అందుకే నేను చెప్పలేదు. 5390 వస్తుంది. ఓకే, నేను ఆల్రెడీ మల్టిపుల్ చేసినాక మీకు చెప్పిస్తున్నాను. ఓకేనా? రైట్. 5390, దట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ గ్రావెలింగ్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకోవచ్చు. ద సెంట్రల్ హాల్ of a school is 22 meters long and 15.5 meters wide. A carpet is to be laid on the floor leaving script అంటే చిన్న of 7.5 centimeters. ఇవి మీటర్లు ఉన్నాయి, ఇది సెంటీమీటర్ ఉన్నది. ఫ్రమ్ ద వాల్ అన్కవర్డ్ ఇట్. ఆ గోడ నుంచి కొంత వదిలేసి పెట్టిండు వాడు. చుట్టూ గోడ ఎంత? 75 సెంటీమీటర్స్. అంటే 75 అంటే 150 సెంటీమీటర్లు ఎగిరిపోతుంది. ఇటు 75, ఇటు 75. ఓకేనా? రైట్. ఇది 2200, ఎందుకంటే నేను మీటర్ సెంటీమీటర్ మార్చేసుకున్నాను. అది 11.5 అంటే 5500 ఇంటూ 100 వేసేసుకుంటే 1550. మనకేం చేయాలి? కార్పెట్ అండ్ ఏరియా ఆఫ్ ద స్క్రిప్ట్ లెఫ్ట్ అన్కవర్డ్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద కార్పెట్ అండ్ ఏరియా ఆఫ్ ద స్క్రిప్ట్ లెఫ్ట్. రెండు కనుక్కోమన్నాడు ఇక్కడ, రెండు కనుక్కోమని అన్నాడు. మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ తీసుకుంటే ఇది 220 అడ్డం తీసుకున్నాం. ఇక్కడ తీసుకోండి. 220 మైనస్ 150 చేస్తే ఏమవుతుంది? 2050 రైట్. 2050. ఇది 1400. ఒకటి 1400 సెంటీమీటర్స్. ఇది 2050. లేదంటావు రైట్, అట్లా చేసేసుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా? సో ఏరియా ఆఫ్ ఏ ఫస్ట్ కార్పెట్. ఇక్కడ ఏరియా ఆఫ్ ద వాడు ఏమన్నాడు? స్క్రిప్ట్ లెఫ్ట్ తీసుకోమని, లెఫ్ట్ ఏదింతో చూసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఏరియా ఆఫ్ ఏ R1 మైనస్ R2 అంటే ఆటోమేటిక్గా వాడిది కనుక్కోమన్నా మనకు తెలిసిపోతుంది. ఏరియా ఆఫ్ ద కార్పెట్ ఏరియా కూడా ఇలానే వస్తుంది. ఏరియా ఆఫ్ ఏ కార్పెట్ అంటే 1400 ఇంటూ 205. 1400 ఇంటూ 205. దర్ఫోర్ ఏరియా ఆఫ్ కాదు స్క్రిప్ట్ లెఫ్ట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు R1 మైనస్ R2. ఏరియా ఆఫ్ ఏ బిగ్ కార్పెట్ మైనస్ ఏరియా ఆఫ్ ఏ హాల్ తీసుకుంటే 2200 ఇంటూ 555 1550 మైనస్ 2050 ఇంటూ 1400. 2050 ఇంటూ 1400 మల్టిపుల్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 0 10 11 పైన 1 310 0 0 1 3 0 1 4 3 3 4 1 0 after 3 zeros. ఓకే, రైట్. నెక్స్ట్ ఏం కావాలి? ఇది కూడా కావాలి మళ్ళీ. 205 ఇంటూ 14 14 70 పలా 7 అంటే ఇక్కడ 8 రాసేసుకోవచ్చు. 14 2 28. 28 ఆఫ్టర్ ఎన్ని జీరోస్ పెట్టాలి? ఇక్కడ 3 జీరోస్ వదిలేసుకుందాం. ఆ 3 జీరోస్ పెట్టేసుకో ఇక్కడ. ఇప్పుడు తీసేయాలి.
అంతే. ఎంత అవుతుంది ఇది? 2780 after 3 zeros. This is the area of the carpet. This is the area of the carpet. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసుకో. 341 after 4 zeros minus 2870 after 3 zeros. 0 0 0 0. ఆన్సర్ వచ్చేసి మైనస్ చేస్తున్నాం కనుక బారో 3. ఓకే రైట్. ఇక్కడ 3 ఉంటుంది అంటే 7. ఇది 173 వస్తుందమ్మా. అది 73 సెంటీమీటర్ స్క్వేర్. మనకు కావాల్సింది మీటర్స్. 1 meters is equal to 100 meters. That is equal to పోతే ఆన్సర్ షుడ్ బి 173. 173. ఇక్కడ వచ్చేసి 287 ఆఫ్టర్ 40 తీసేసుకోవచ్చు. ఇక్కడ ఇది సెంటీమీటర్ స్క్వేర్. దిస్ ఈస్ ద సెంటీమీటర్ స్క్వేర్. 287 మీటర్ స్క్వేర్. దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఏ కార్పెట్. ఇది ఏరియా ఆఫ్ ఏ కార్పెట్. అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఆప్షన్లో ఏరియా ఆఫ్ ఏ కార్పెట్. ఒకవేళ ఏరియా ఆఫ్ అంటే ఇది 173 వదిలేసింది. 173 కార్పెట్. ఇది 287 ఏరియా ఆఫ్ ద కార్పెట్. ఇది వదిలేసిన ప్లేస్ ఏరియా ఆఫ్ ద స్క్రిప్ట్ కోసం వదిలేసింది. సరేనా? రైట్.